బిచ్చగాడిని పునరాలోచించడం, విధానం, ఆచారం మరియు గౌరవం మధ్య అంతరాలను తగ్గించడం అనే అంశంపై ఎన్హెచ్ఆర్సీ ఇండియా ఓపెన్ హౌస్ చర్చను నిర్వహిస్తోంది. దీనికి అధ్యక్షత వహించిన ఎన్హెచ్ఆర్సీ సభ్యుడు జస్టిస్ డాక్టర్ బిద్యుత్ రంజన్ సారంగి, భిక్షాటనను నిర్మూలించడానికి సమానత్వం, గౌరవం మరియు సామాజిక న్యాయం యొక్క రాజ్యాంగ హామీలలో పాతుకుపోయిన హక్కుల ఆధారిత పునరావాసం ఆధారిత విధానం అవసరమని నొక్కి చెప్పారు. ఎన్హెచ్ఆర్సీ సభ్యురాలు శ్రీమతి విజయభారతి సయాని స్వల్పకాలిక తాత్కాలిక చర్యల కంటే దీర్ఘకాలిక పునరావాసాన్ని నొక్కి చెప్పే భిక్షాటన మాఫియా మరియు అక్రమ రవాణా నెట్వర్క్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. చర్చల నుండి వెలువడిన మరికొన్ని సూచనలు ఈ విధంగా ఉన్నాయి. శిక్ష నిబంధనల నుండి నేరరహితం మరియు సామాజిక రక్షణ ఆధారిత జోక్యాలకు మారడం, ఉన్న చట్టం మరియు పథకాల యొక్క కాలానుగుణ ప్రభావ అంచనాలను నిర్వహించబడిన సమయ పాలనలు, పాత్ర మంత్రిత్వ కన్వర్జెన్స్ మరియు కొలవగల ఫలితాలతో బిచ్చగాడిపై జాతీయ వ్యూహాన్ని అభివృద్ధి చేయడం, గుర్తింపు, సేవ డెలివరీ, ట్రాకింగ్ మరియు పునరావాస ఫలితాలను సమగ్రపరిచే బిచ్చగాడిపై జాతీయ పోర్టల్ను ఏర్పాటు చేయడం, విభజించబడిన నిజ సమయ డేటాను లింగం, వయస్సు, వైకల్యం, ప్రాంతం రూపొందించడానికి దేశవ్యాప్తంగా సర్వే మరియు హాట్స్పాట్ మ్యాపింగ్ వ్యాయామాన్ని చేపట్టడం, షెల్టర్లు మరియు హాట్స్పాట్లలో శిబిర ఆధారిత అవుట్రీచ్ ద్వారా ఆధార్ నమోదును వేగవంతం చేయడం, పిల్లలు మరియు వైకల్యాలున్న వ్యక్తులను చేర్చడాన్ని నిర్ధారించడం, గుర్తించబడిన వ్యక్తులను సురక్షితమైన డిజిటల్ కన్వర్జెన్స్ ద్వారా సంక్షేమ డేటాబేస్లతో లింకు చేయడం, సమయం పరిమిత లక్ష్యాలతో ప్రచార రీతిలో వ్యూహాన్ని అమలు చేయడం, స్పష్టమైన పునరావాస మార్గాలతో స్మైల్ బీ జీవనోపాధి మరియు సంస్థ కోసం అణగారిన వ్యక్తులకు మద్దతు అమలును బలోపేతం చేయడం, వ్యవస్థీకృత యాచక రాకెట్లు మరియు అక్రమ రవాణా నెట్వర్క్లపై కఠినమైన చర్యలు తీసుకోవడం, శిక్షాత్మక విధానం నుండి గౌరవ కేంద్రీకృత విధానంగా వైఖరి మార్పును ప్రోత్సహించడానికి పోలీసులు, మున్సిపల్ అధికారులు, సాంఘిక సంక్షేమాధికారులు మరియు ఆశ్రమ సిబ్బందికి శిక్షణ మరియు సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలను సంస్థాగతీకరించడం మరియు గుర్తింపు, అవుట్రీచ్, కౌన్సిలింగ్ మరియు చివరి మైలు డెలివరీ కోసం ఎన్జీఓలతో భాగస్వామ్యాలను అధికారికం చేయడం.